ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. కర్నూలు నుంచి హైదరాబాద్ రాష్ట్రం వచ్చినప్పుడు, క్యాపిటల్ వచ్చినప్పుడు, మళ్ళీ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది. రాజధాని ప్రజలకు అందుబాటులో ఉండాలి, అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి అనుసంధానం చేసే విధంగా ఉండాలి. గతంలో మద్రాసు నుంచి కర్నూలుకి, కర్నూలు నుంచి హైదరాబాద్కి, రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో గడిచినటువంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కావడానికి వీల్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలు సమృద్ధిగా సమానంగా అభివృద్ధి కావాలనేటువంటి ప్రధాన ధ్యేయంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపాదనలు చేశారు. అదే ఆలోచనతో ఇవాళ ఉత్తరాంధ్ర కానివ్వండి, అటు రాయలసీమ కానివ్వండి, అలాగే కోస్తాలో కొన్ని ప్రాంతాలు, గుంటూరు, మార్కాపురం, మాచర్లలో కొన్ని ప్రాంతాలు తీవ్రంగా వెనుకబడినటువంటి ప్రాంతాలు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు మాత్రం అభివృద్ధి చెందుతున్నాయి, మిగిలిన ప్రాంతాలు ఆ విధంగా ఉంటున్నాయని, సమానంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. హడావుడిగా రాష్ట్రంలో శాసనసభ, శాసన మండలి 2 ఉన్నా కూడా శాసన మండలిని సమావేశపరచకుండా కేవలం శాసనసభను మాత్రమే సమావేశపరిచి అర్జెంటుగా ఒక తీర్మానాన్ని అక్కడ ఆమోదింపజేసుకొని కేంద్రానికి పంపించినటువంటి సందర్భం. అంత అవసరం ఏమొచ్చిందో రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాలి. శాసనసభలో రాజధాని గురించి చర్చ జరిగినప్పుడు ఆ చర్చ మొత్తం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి చుట్టూ తిరిగిందే కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమిటి, అమరావతి అనే పేరుతోటి రాజధాని నిర్మాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. ఇవాళ అక్కడ జరుగుతుంది అమరావతి పేరుతోటి ఒక పెద్ద నగర నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన. దానిలో భాగంగా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1,00,000 ఎకరాలు పైగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని రైతుల ద్వారా సేకరించి కొన్ని సందర్భాల్లో బలవంతపు సేకరణ కూడా జరుగుతుంది. దాని ద్వారా లబ్ధి పొందేది ఎవరు? నాకు తెలిసి ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇన్ని వేల లక్షల ఎకరాలు ఒక రాజధాని కోసం, ఆ రాజధాని పేరుతో ఒక నగరాన్ని నిర్మించడం కోసం ఎక్కడా కూడా ల్యాండ్ పూలింగ్ జరగలేదు. ఇది రాజధాని కోసం జరుగుతున్నటువంటి ల్యాండ్ పూలింగ్ కాదు. రాజధాని పేరుతో నగర నిర్మాణం చేస్తూ అతిపెద్ద రియల్ ఎస్టేట్ స్కామ్ జరుగుతుంది అక్కడ. ఇవాళ దానికి సంబంధించినటువంటి చర్చ ఎక్కడా కూడా అసెంబ్లీలో ప్రస్తావించాల. లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ మీరు ఒక నగరాన్ని అక్కడ నిర్మిస్తుంటే కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాన్ని కాపాడటానికి అక్కడ నగర నిర్మాణం జరుగుతుంటే ఈ లక్షల కోట్ల అప్పుని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం తీర్చవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. సంపద సృష్టించి అప్పుల ఊపిలో నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు చేస్తున్నది ఏమిటి? ఇవాళ ఈ 2 సంవత్సరాలలో దాదాపు 3,66,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తారు మీరు. సంపద కనీసం 1,000 కోట్లు కూడా సంపద సృష్టించినటువంటి దాఖలా ఎక్కడా లేదు. మీరు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఎక్కడా కూడా పరిపూర్ణంగా అమలు చేసినటువంటి సందర్భాలు లేవు. కేవలం మీకున్నటువంటి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెట్టి మాయ చేసి మోసం చేసే ప్రక్రియలో మీరు భాగస్వాములవుతున్నారు. మీ మీడియా ద్వారా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించడం లేదు అనుకోవటం అనేది మీ భ్రమ.
ఈ రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మావిగానని ఒక ఆలోచన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే రాష్ట్ర ప్రజానీకంలో ఇవాళ ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన రేకెత్తి గ్రోత్ కారిడార్ కావాలి, దాని ద్వారా ఆ ప్రాంత ప్రజానీకం కూడా ఆర్థికంగా సమృద్ధిగా బాగుండాలి, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం కూడా భాగస్వాములు కావాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అద్భుతమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే సంకుచిత మనస్తత్వంతో కొద్దిమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ఆలోచన విధానానికి అనుగుణంగా అడుగులుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజానీకం ఆలోచించడం లేదనేది మీ భ్రమ. ఇవాళ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ కారిడార్ మొత్తాన్ని కూడా గ్రోత్ కారిడార్గా ఆలోచన చేయాలన్నటువంటి ప్రతిపాదన ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానం. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో రాజధానులు చూసుకున్నా ప్రధానమైనటువంటి మౌలిక వసతులు ఒక మంచి పోర్టు కావాలి, ఒక మంచి ఎయిర్పోర్ట్ కావాలి. ఈ రెండు కూడా ఆలోచన చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన. ఇప్పుడు మా మాజీ మంత్రి వర్యులు అమర్నాథ్ గారు, కన్నబాబు గారు చెప్పారు. మావిగాన్ అనేటువంటి ప్రతిపాదన మచిలీపట్నంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి పోర్టు, విజయవాడలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసుకుంటూ ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది ఇది అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన చేస్తే రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా వాళ్ళు దాని గురించి చర్చిస్తుంటే ఏమాత్రం ఆలోచించకుండా ఏబిఎన్ వాళ్ళు వాళ్ళ మీడియా ద్వారా సంకుచితత్వంతో అసభ్య పదజాలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఆడబిడ్డలని అసహ్యంగా చిత్రీకరించడం అనేది మీ సంకుచిత బుద్ధికి నిదర్శనం. రాధాకృష్ణ, ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎల్లవేళలా ప్రభుత్వాలు ఒకటే కాదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రజల ఆలోచన విధాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉండవు. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత నిజాయితీ కలిగినటువంటి జర్నలిస్టులకు ఉంటుంది. అలాంటి జర్నలిజం విధానానికే త్రిలోదకాలకు పెరిగినటువంటి మీరు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకుల కుటుంబ సభ్యుల్ని అవమానపరిచే విధంగా, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను అవమానపరిచే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. మీ వ్యాఖ్యలని వెంటనే ఉపసంహరించుకోండి. సభ్యత సంస్కారం ఏమాత్రం మీలో ఉన్నా కూడా ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నటువంటి ఆలోచన మీకు కలగాలి. మీకు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాం, మీ ద్వారా ఇలాంటి వ్రాతలు రాయిస్తున్నటువంటి ఇలాంటి పత్రికలకి రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పవలసిన రోజు అతి దగ్గరలో ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిగన్ గ్రోత్ కారిడార్ యొక్క ఆలోచనని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పక్షాలు గట్టిగా చర్చించుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మీరు వ్యాఖ్యానించినటువంటి అలాంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.